అని టీజర్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? బర్త్డేకి అయితే మంచిగా రిలీజ్ చేశారు. డైరెక్షన్ సుజిత్ గారు అండ్ సందీప్ గారు ఎక్స్ట్రాడినరీ. ఫుల్ బీజియం అండ్ మంచి లుక్స్ ఇచ్చారు కిరణ్ అన్న. ఇన్ని సినిమాలు ఒక లెక్క అయితే మరి ఈ సినిమా డిఫరెంట్ లుక్తో వస్తున్నారు. ఇన్ని సినిమాలు అయితే ఒకే లుక్లో వచ్చారు అని నాకు అనిపించింది. బట్ ఈ సినిమాలో ఒక రా లుక్, ఒక మాస్గా కొత్త వెరైటీలో వచ్చింది. సో నెక్స్ట్ విరూపాక్ష మా ఊరి పొలిమేర ఉంది కదా, ఆ సినిమాలోకి అంటే ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ఇది కూడా అంతే పెద్ద సక్సెస్ అందుకుంటానని నేను అనుకుంటున్నాను. మరి ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. ఇది పాన్ ఇండియా మూవీ అని నేను చెప్పగలను. కొత్త వాళ్ళు కదా, కొత్త వాడిని ప్రేరేపిస్తారు. మంచి కంటెంట్ ఉంటే అందరూ ప్రేరేపిస్తారండి. పోస్ట్ మ్యాన్గా క్యారెక్టర్ ఉంది కదా, సో ఆ క్యారెక్టర్ మీకు ఎలా అనిపించింది? ఆ క్యారెక్టర్ డిసైడ్ అంటే ఆయన ఏదైనా ఒక హీరో అనే అతను ఒక మంచి క్యారెక్టర్, ఒక మంచి స్టోరీ ఉంటేనే గట్టిగా చూసుకుంటారు. ఒక స్టోరీ కోసం ఒక 100 స్టోరీలు పోతాయి. ఒక మంచి సబ్జెక్ట్ దొరికిందంటే ఇంకా దీంట్లో ఏదో డిఫరెంట్ ఉంది కాబట్టి కా అని వస్తుంది. కానీ టైటిల్ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు మీరు? అంటే కిరణ్ అబ్బవరం అనా ఏంటి? అదే అనుకుంటా మరి. కిరణ్ అబ్బవరం, కే ఫర్ కిరణ్, ఏ ఫర్ అబ్బవరం. ఎస్. ఓకే, బీజిఎం అదంతా ఎలా అనిపించింది ఆ టీజర్లో? చాలా ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుందండి. కానీ ఎక్కడ విఎఫ్ఎక్స్లు ఏమీ లేవు. కానీ ఒక మంచి అంటే ఈ నెలలో వచ్చిన టీజర్లు ట్రైలర్లు చూస్తే ఇదే బెస్ట్ అనిపించింది. చాలా బాగుంది. అంటే ఈ మూవీ దేనికి, అంటే టీజర్ చూసారు కదా, ఈ మూవీ దేనికి రిలేటెడ్ అనిపించింది? థ్రిల్లర్ మూవీ. ఆఫ్ కోర్స్, డెఫినెట్లీ. అంటే కిరణ్ అబ్బవరం కొంచెం అంటే ముందు తీసే మూవీస్ కంటే ఈ మూవీలో కొంచెం డిఫరెంట్గా ఏమైనా అనిపించారా? ఖచ్చితంగా ఈయన ఈ లుక్లో చాలా బాగున్నారు. ఇన్ని రోజులు నేను ఫస్ట్ 2 సినిమా సమ్మతమే అండ్ చాలా సినిమాలు లైక్ చేశాను. కానీ దానికన్నా ఎక్కువ లైక్ చేశాను అంటే కానీ నెక్స్ట్ అంటే ఆయన మూవీస్లో ఎస్ఆర్ కళ్యాణ్ మండపం అనేది చాలా హిట్ అయింది కదా, సో ఇది కూడా ఆ లిస్ట్లో పెట్టచ్చు అంటారా? దానికి మించి ఉండొచ్చేమో, కానీ అత్యాశం ఉండకూడదు, కానీ మించిపోద్ది అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కా టీజర్ చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? థ్రిల్లింగ్ బాగుంది, సస్పెన్స్గా. అంటే కానీ ఎందుకు పెట్టారు అనిపించింది ఆ మూవీ టైటిల్ అలా? అంటే చాలా లాంగ్వేజెస్లో ఉంటుంది సినిమా కంటెంట్, దాన్ని బట్టి. అంటే చాలా లాంగ్వేజెస్లో ఇది హిట్ అవ్వాలని పెట్టారంటారా? ఓకే. కిరణ్ అబ్బవరం గారు అంటే ఈ పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్లో ఎలా అనిపించారు? ఆ లుక్లో కానీ అలా ఎలా అనిపించారు? బాగానే ఉన్నారు. కిరణ్ అబ్బవరం గారు అంటే ప్రతిసారి ఏ మూవీ చేసినా 2 డైరెక్టర్లు ఉంటున్నారు కదా, సో ఈ మూవీలో కూడా 2 డైరెక్టర్లు ఉంటున్నారు. సో ఆ డైరెక్టర్లు ఈ మూవీ తీసినందుకు ఇది హిట్ అనే చెప్పొచ్చా? చెప్పొచ్చు. థ్రిల్లింగ్గానే ఉంది, సస్పెన్స్. అంటే ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎంత హిట్ అయిందో ఇది కూడా అంతే హిట్ అవుతుంది అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది, అవుతుంది. టీజర్ దేనికి సంబంధించినట్టు మీకు అనిపించింది? టీజర్ చూసారు కదా, దేనికి సంబంధించినట్టు మీకు అనిపించింది? అదిలో పోస్ట్ మ్యాన్ గురించి సస్పెన్స్, తన స్టోరీ లైఫ్ దాని గురించి అనుకుంటున్నాను. అంటే కానీ ఎందుకు పెట్టారు మూవీ టైటిల్? కిరణ్ అబ్బవరం అన్నా, లేదంటే ఇందులో ఏదైనా డిఫరెంట్ ఏమైనా ఉందా కాన్సెప్ట్ ఏదో ఉండొచ్చు, అందుకే కాన్ పెట్టుంటారు. ఓకే, థ్యాంక్ యూ. కా టీజర్ చూసారా? చూసామండి. నాకైతే చాలా క్యూరియాసిటీగా అనిపించింది. అంటే కా అంటే అదేంటి, ఏదన్నా అంటే ఆ టీజర్ ప్రకారం చూస్తే ఏదన్నా కలుగులో ఉన్న వ్యక్తుల్ని కనిపెట్టడమా, లేదా కా అంటే ఏదైనా కొత్త విషయాన్ని కనిపెట్టడమా, అంటే కా మీనింగ్కే వస్తాయి కదా, ఏదైనా కనిపెట్టడమా కలుగులో ఏనో అన్నట్టు నాకు క్యూరియాసిటీగా అనిపించింది. ఇంకొకటి, అది పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే కథలో అంత బలం ఉన్నట్టు ఉంటుంది. ఆయన హెయిర్ స్టైల్ కానీ కొంచెం డిఫరెంట్ లుక్లో కొంచెం ఏదో కొంచెం పాత మూవీస్ చూసినట్లు, అది ఏదో అది పోస్ట్ కార్డు ఏదో ఉన్నట్టుంది. అది పోస్ట్ కార్డు అంటే ఈ జనరేషన్లో అసలు పోస్ట్ కార్డు అయితే వాడరు. అది ఏదో క్యూరియాసిటీ, అది ఓల్డ్ స్టోరీనా ఏంటో అనేది కొంచెం నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈసారి అయితే ఇంతకు ముందు మూవీస్ కన్నా ఖచ్చితంగా మంచి హిట్ కొడతారని నాకు అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇలా కొత్త స్టోరీలు అందరూ పాన్ ఇండియా లెవెల్లో తీస్తున్నారంటే అంటే మా తెలుగు ఇండస్ట్రీ ఎంత వరకు వెళ్తుంది, చాలా హ్యాపీ అవుతుంది. ఊరికే పాన్ ఇండియా పెట్టారు కదా, అంతకుముందు కొంతమంది పాన్ ఇండియాగా తీశారు, అది ఎంత రిజల్ట్ కొడుతుందో వాళ్ళు రిస్క్ చేయరు, అంతా ఇన్వెస్ట్ చేయరు, అక్కడ పబ్లిసిటీ చేయాలి కదా. అంటే అది టైటిల్ కూడా
అదే పెట్టారు, అలా పెట్టారు. ఏదైనా కనిపెట్టడమా లేదా కలుగులో ఉన్న వ్యక్తుల్ని రావడమా అది అంటే ఇంకా అంతకు మించిన వేరే ఉందా, నాకైతే చాలా క్యూరియాసిటీ ఉంది. ఇంకా ట్రైలర్ చూస్తే ఇంకొంచెం అర్థమవుతుంది అనుకుంటా. అంటే ఇప్పుడు కొన్ని చూస్తుంటే మనం ముందే జడ్జ్ చేస్తున్నాం కొన్ని స్టోరీస్, ఇది అలాగే ఉంటుందా లేదా అంతకన్నా మించి అంతగా మనం జడ్జ్ చేసేలా ఉంటే మాత్రం అవ్వదు. ఖచ్చితంగా ఏదో ఒక అంతకే అంత పాన్ ఇండియా స్టోరీ పెట్టాడు. మన జడ్జ్ చేసేలా ఉంటే నార్మల్గా ఏదో ఒక లాంగ్వేజ్లో తీసి మామూలుగా ఏదో కొంచెం కొన్ని లాంగ్వేజెస్ మిక్స్ చేసి అలా పెట్టేవారేమో. ఇది పాన్ ఇండియా లెవెల్లో ఉందంటే ఖచ్చితంగా చాలా సస్పెన్స్ ఉంటాయి, నాకు అలాగే అనిపిస్తుంది. అతని లుక్స్ కానీ ఏదో ఇంకా హీరోయిన్ కొత్త అమ్మాయి అనుకోండి, అంతా మొత్తం డిపార్ట్మెంట్స్ అయితే అంత కొత్తగా అనిపిస్తుంది నాకైతే. అది చూడాలి నాకైతే. అంటే ఇప్పుడు మీరు టీజర్ లో చూసుకున్నట్టయితే కా అని చెప్పి చాలా లాంగ్వేజెస్ లో ఉంది కదా, సో చాలా లాంగ్వేజెస్ లో ఇప్పుడు రిలీజ్ చేయాలన్నా కా అని పెట్టుంటారు టైటిల్. నాకంటే అంటే కథలోనూ బలం ఉంది అనుకుంటా. ఇంకొకటి అది దానికి లాంగ్వేజ్ తగ్గట్టు అది కా అనేదానికి ఏదో కా అనేదానికి ఆ పదానికి ఏదో ఖచ్చితంగా ఏదో బలమైన కారణం ఉంటుంది. అది ఆ పదానికి తగ్గట్టు ఊరికే ఏదో కొన్ని మూవీస్ ఊరికే టైటిల్ చెప్తారు, ఆ మూవీ టైటిల్కి సంబంధం లేకుండా వేరే స్టోరీ ఉంటుంది. లేదా ఆ మూవీకి ఏదైనా టైటిల్ పెట్టొచ్చు, అది కూడా సూట్ అవుతుంది, అలా పెడతారు. ఇది అలా పెట్టారంటే ఆ ఒక్క వర్డ్ పెట్టడం అంటే ఈజీ కాదు, రిస్క్ ఊదే ఏదో వేరే 3 అక్షరాలు 2 అక్షరాలు పెట్టొచ్చు. ఒకే అక్షరం పెట్టారంటే మనం చాలా మైండ్లో అది రన్ అవుతూనే పోతుంది ఆడియన్స్కి, మనం అది మైండ్లో ఉంచుకొనే పోతాం ఖచ్చితంగా. చూడాలి అది కా తగ్గట్టు ఉంటుందా. నాకైతే ఈసారి ఖచ్చితంగా ఇంకా అంతకుముందు మూవీస్ కన్నా బ్లాక్ బస్టర్ అనుకుంటా, పాన్ ఇండియా లెవెల్లో తీస్తారు. అంటే ఒక్క లెటర్ తో పెట్టే అన్ని మూవీస్ చాలా వరకు హిట్ అయ్యాయి, కానీ ఏదైనా ఇది కూడా కా కూడా హిట్ అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? నేను అదే చెప్తున్నా కదా, ఖచ్చితంగా అయితే ఇదైతే ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు ఊరికే అది సింగిల్ లెటర్ పెట్టడానికి ఖచ్చితంగా బలమైన కారణం ఉంటుంది. ఇంకా చాలా స్టేట్లో రిలీజ్ చేశారు కాబట్టి సస్పెన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనము. రొటీన్ స్టోరీ అయితే ఎక్స్పెక్ట్ చేయము. అంతే అన్ని స్టేట్ వాళ్ళకి ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కో స్టేట్లో ఒక్కో సాంప్రదాయాలు వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ ఉంటాయి కదా, అందరికీ కనెక్ట్ అవ్వాలంటే చాలా సస్పెన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఆ ఎక్స్పెక్టేషన్తో అయితే పోతాం, కానీ రిజల్ట్ ఏమైతే తెలియదు. అయితే టీజర్ ప్రకారం అయితే అలా చూపెట్టాడు, ఖచ్చితంగా ఏదో ఉంది అన్నట్టు, ఖచ్చితంగా బలం కథలో బలం ఉంది అన్నట్టు చూపెట్టాడు. పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ అందులో ఉంది కదా, సో ఆ లుక్ మీకు ఎలా అనిపించింది? సూట్ అయింది అనిపించిందా కిరణ్ అబ్బవరం గారికి? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు పోస్ట్ మ్యాన్ అంటే ఇప్పుడు ఇలాగే ఉండాలి అని ఏం లేదు కదా. పోస్ట్ మ్యాన్ అంటే ఎవరైనా గెటప్ వేయచ్చు. ఇంకా ఆయన పోస్ట్ మ్యానే చేశాడంటే ఇంకా కథకు సంబంధించి ఏదో ఉంది. అందుకే ఇంకా మళ్ళీ టీజర్లో అది పోస్ట్ మ్యాన్గా మళ్ళీ మీరు అనుకున్న నేను కాదు అన్నట్టు అది డైలాగ్ ఉంది. మీరు అనుకున్న మంచి కాదు, అంతకు మించి వేరే ఉంది అన్నట్టు చూపెడతాడు. ఆ విషయం కోసం చూస్తాం. అంటే కొంచెం ఒక 2-3 సస్పెన్స్లు అయితే ఎక్స్పెక్ట్తో పోం, చాలా సస్పెన్స్లో వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకే స్టేట్లో ఒకే స్టేట్లో రిలీజ్ చేయలేదు కదా, చాలా స్టేట్లో రిలీజ్ చేస్తాం. చాలా సస్పెన్స్లో అయితే వెయిట్ చేస్తాం, చూడాలి. నేనైతే ఖచ్చితంగా మంచి బొమ్మే అనుకుంటా మూవీ. ఇప్పుడు ఏ మూవీకైనా సరే ఒక డైరెక్టర్ ఉంటారు, ఎప్పుడో కొన్ని మూవీస్కి 2 డైరెక్టర్లు ఉంటారు. కానీ కిరణ్ అబ్బవరం తీసే మూవీస్కి చాలా వరకు 2 డైరెక్టర్లు ఉంటున్నారు, సుజిత్, సందీప్. అంటే ఇది ఒక ప్లస్ అనే చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళు అంతా బాగా ఆలోచించారు. ఇది నేను విన్నా, ఎవరో అన్నారు ఇద్దరు బ్రదర్స్ అని వాళ్ళు థింక్ చేస్తారంట. మామూలు బ్రదర్స్ అయితే మళ్ళీ అన్నదమ్ములు ఎక్కడో గొడవపడి మళ్ళీ ఎక్కడ మూవీకి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళు షూటింగ్ సెట్లో అంతా. నాకైతే అలా వాళ్ళు అదంతా రిస్క్ చేసి అదంతా థింక్ చేసే తీశారు. ఆ కథలో బలాన్ని బట్టే ఈ ఇద్దరు డైరెక్టర్స్ అయినా అది కూడా బ్రదర్స్ అంట వాళ్ళు. చూడాలి, ఇద్దరు ఒక్క డైరెక్టర్తోనే మనం అనుకుంటాం. ఇద్దరి ఆలోచనలు అది ఏ గొడవలు ఇష్యూస్ లేకుండా, ఆ మూవీకి ఇష్యూస్ లేకుండా. ఇంకొకటి కొన్ని మూవీస్ చూస్తుంటాం ఇష్యూస్ అవుతుంటాయి, అక్కడ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నా ఏ ఇష్యూస్ అవ్వవు. కొన్ని మూవీస్ చాలా మూవీస్ చూస్తుంటాం మధ్యలో తప్పుకుంటారు, ఇంకొకరు ఫినిష్ చేస్తారు. కానీ ఇక్కడ ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు. ఇంకా షూటింగ్ నడుస్తుంది కదా, ఏ ఇష్యూస్ రాకుండా ఇంకా మంచిగా నాకు ఒక తెలుగు ఆడియన్గా మంచి హిట్ కొట్టాలని నేనైతే కోరుకుంటాను. ఈ టీజర్ చూసారు కదా, దేనికి సంబంధించింది అనిపించింది టీజర్? దేనికి నాకు అదే థింక్ చేస్తున్నా, ఏదైనా రివెంజ్ స్టోరీనా లేదా ఇతనే ఏదైనా క్రియేట్ చేసిండే. అది పోస్ట్ బాక్స్ అతనే చదువుతాడు, ఎందుకు పోస్ట్ బాక్స్ అంటే ఆ పోస్ట్ బాక్స్ పెట్టడానికి కారణం ఇతనేనా లేదా అంటే అలా కొంచెం నాకే చాలా క్వశ్చన్స్ ఉత్పన్నమవుతాయి. అదే సస్పెన్స్ అనిపించిందా, థ్రిల్లర్ అనిపించిందా, మూవీ ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? సస్పెన్స్ థ్రిల్లరు ఇతనే ఏదో మొత్తం కొంచెం
ఏదో ఇతను కొంచెం ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేలా కొంచెం ఏదో ఉన్నట్టుంది నాకైతే. అది టీజర్గా చెప్పలేము. ఇంకొకటి కొంచెం ఇంకా ట్రైలర్ అయితే ఇంకా బాగా కొంచెం అంత క్లారిటీ వస్తుంది. మనము ఇంకా చాలా మూవీస్ చూస్తాం కదా, మినిమం గెస్ట్ చేస్తాం. కానీ ఈ టీజర్లోనే అంటే టీజర్లో చాలా క్వశ్చన్లు మెదిలేలా వదిలాడు. ఒక టీజర్లో అయినా చాలా క్వశ్చన్లు మెదులుతున్నాయి మాకు చూడడానికి ఆడియన్స్. ఖచ్చితంగా థ్యాంక్ యూ. కానీ టీజర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగా అనిపించింది. కానీ టైటిల్ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? అంటే డిఫరెంట్గా కొత్తగా ఉంటుందని పెట్టుంటారు. ఓకే, టీజర్లోని చాలా లాంగ్వేజెస్లో అని చెప్పి ఉంది కదా, సో ఎందుకు అలా పెట్టారు అనుకుంటున్నారు మీరు? అంటే హీరో పేరు కిరణ్ అబ్బవరం కదా, మేబీ అందుకు పెట్టుంటారేమో. ఓకే, అంటే పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ ఉంది కదా ఇందులోని, ఆ లుక్స్ అదంతా ఎలా అనిపించింది టీజర్లో? అనిపించింది, చాలా బాగా అనిపించింది. కొత్త లుక్లో వస్తున్నాడు కదా హీరో. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిటింగ్. అంటే టీజర్ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనిపించింది? అంటే దేనికి సంబంధించిన మూవీ అనిపించింది? థ్రిల్లర్ అనిపించింది, థ్రిల్లర్గా ఉంటుంది మూవీ అనిపించింది. అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించిందా మూవీస్? ఇప్పుడు చాలా వరకు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం కానీ చాలా ఉన్నాయి కదా, ఈ రోల్ కానీ ఇది కానీ డిఫరెంట్గా అనిపించిందా? కిరణ్ అబ్బవరం కానీ డిఫరెంట్గా చూసినట్టు ఏమైనా అనిపించిందా టీజర్లో? అంటే అన్నిట్లో హీరోగా ఉంటాడు కదా, ఇందులో 2 క్యారెక్టర్లు చేస్తున్నాడు కదా, కొంచెం డిఫరెంట్గానే మూవీ ఉంటుందనిపిస్తుంది. సంథింగ్ చూద్దాం మూవీ రిలీజ్ అయ్యాక. అంటే అదంతా ఫారెస్ట్లో తీశారు కదా, దేనికి రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు? ఏమో అది అయితే నాకు తెలియదు. మేబీ యానిమల్స్ అన్నీ ఉంటాయి కదా ఫారెస్ట్ అంటే. ఫారెస్ట్కి సంబంధించిందంటే మనకు సంబంధించిందే కదా మూవీ. చూద్దాం ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఓకే, ఏ మూవీకైనా సరే ఒక డైరెక్టర్ ఉంటారు, ఏదో కొన్ని మూవీస్కి 2 డైరెక్టర్లు ఉంటారు కదా, సో ఇందులో 2 డైరెక్టర్స్ ఉన్నారు కదా. ముందు తీసిన అంటే చాలా మూవీస్లో కిరణ్ అబ్బవరంది 2 డైరెక్టర్స్ ఉన్నారు, ఇది కూడా ప్లస్ అని చెప్పొచ్చా ఈ మూవీకి? ప్లస్ అనే అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ.